దిష్టి, నా కండ్ల దిష్టి, నా నోటి దిష్టి, దగ్గరోళ్ళ దిష్టి, దూరపోళ్ళ దిష్టి, ఇంట్లోళ్ళ దిష్టి, పక్కింట్లోళ్ళ దిష్టి, ఇటు పక్కింటోళ్ళ దిష్టి, వాడోళ్ళ దిష్టి, ఊరోళ్ళ దిష్టి, జిల్లాలోళ్ళ దిష్టి, ఇంకా అధికార పొల్ల దిష్టి, ప్రతిపక్ష పొల్ల దిష్టి, మిత్రపక్ష పొల్ల దిష్టి, అందరి దిష్టి తలగకుండా దిష్టి తీస్తున్నా. ఇంకేం కాదుగా. ఏంది గట్ల చూస్తున్నారు? ఏంది దిష్టి లొల్లి అనుకుంటున్నారా? లొల్లి కాదు, బాబుగారి ఇల్లాలు తీస్తున్నది చూడండి. ఎన్నికల యుద్ధానికి పోతున్నాడు కదా నువ్వు బాబు సారు. ప్రత్యర్థుల కండ్లు మంచిగావు. ముఖ్యంగా మోడీ, కేసీఆర్, జగన్ల సూపు మొత్తం సారు మీదనే ఉంటదాయే. అందుకే వాళ్ళు మాటలతోని కండ్లెర చేసినా ఏం కావద్దని కావచ్చు. ఈ తీల చేస్తున్నది భువనేశ్వరి మేడం. సారుకు దిష్టి తీసి వీర తిలకం దిద్ది మళ్ళా విజయ గర్వంతోని ఇంటికి రావాలని తిరుపతి వెంకన్న స్వామి కాడికి పోయిండ్రు. కొడుకు, కోడలు, మనవడు, కుటుంబం మొత్తం మొక్కులు పెట్టిండ్రు. తెలుగుదేశం పార్టీనే మళ్ళా పచ్చగా కలకలలాడాలని. అటంక బాబుసారు తిరుపతిలో పెట్టిన పబ్లిక్ మీటింగ్ లా తిరుపతి నుంచి శంకారావం ప్రారంభించాం. ఎవరికి అనుమానం లేదు, విజయ దుందిబి మోగిస్తున్నామని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. అనుమానమే అక్కర్లేదు, సీఎం సీట్ల నేనే కూసుండబోతున్నానని చెప్పి సమరశంకం ఉదిండు. అంతే అనుకునేరు, విజయ డంకా కూడా మోగించిండు. వెంకన్న దర్శనం చేసుకున్న తర్వాత మీ దర్శనం చేసుకున్నా, నాకు తిరుగులేదని అంటున్నాడు బాబుసారు. ఇక ఈడికెళ్ళి పచారమే పచారం. నెల రోజులు కూడా లేదు కాబట్టి సుడిగాల్ లెక్కనే బాబుసారు టూర్లు ఉండబోతున్నాయట. మనం కూడా సార్కు ఆల్ ది బెస్ట్ చెప్దాం. సరే సారు, ఉండుండ్రి మరి.